ఏపీ కేబినెట్ లో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించడంతో పాటు కొన్నింటికి ఆమోదం కూడా తెలపనుంది. సిఆర్డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక రాజధాని గ్రామాల్లోని అనాథ పిల్లలకు 5,000 పెన్షన్ స్కీమ్ కి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కృష్ణా నదీ తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి భూ కేటాయింపు చేయనుంది మంత్రివర్గం. ఇక ఎస్ఐపిబిలో ఆమోదించిన పలు పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇవాళ ఏపీ కేబినెట్ కీలక సమావేశం నిర్వహించబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఈరోజు కీలక అంశాలపై చర్చించడంతో పాటు కొన్నింటికి ఆమోదం కూడా తెలపనుంది కేబినెట్. సిఆర్డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక రాజధాని గ్రామాల్లో అనాథ పిల్లలకు 5,000 పెన్షన్ స్కీమ్ కి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ రోజు ఏపీ కేబినెట్ లో జరిగే దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, సుమా, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. పలు కీలకమైనటువంటి అంశాలను ఈ రోజు ఏపీ కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలుపబోతారు. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు కీలకమైనటువంటి అంశాలని ఈ రోజు చర్చించబోతా ఉన్నారు. ఈ మధ్య జరిగినటువంటి సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి ప్రతిపాదనలు కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపబోతోంది. రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి పలు విధానపరమైనటువంటి నిర్ణయాలపైన కూడా ఈ రోజు మంత్రివర్గం చర్చించబోతా ఉంది. అమరావతి గ్రామాల పునరావాసం సంక్షేమ అమలుపైన కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి నెలకి 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చేటటువంటి అంశానికి సంబంధించిన ప్రతిపాదన ఉంది. దీనికి సంబంధించి అంశం పైన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సామాజిక భద్రత పథకాల విస్తరణ పైన కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా కృష్ణానదీ తీరంలో ప్రతిపాదితమైనటువంటి మెరీనా వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు ప్రతిపాదన కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ ముందు చర్చకు రాబోతోంది. దీనిపైన కూడా సుదీర్ఘంగా చర్చించి దీనికి సంబంధించినటువంటి టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా దీని ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా పర్యాటక ఉపాధి అవకాశాలపైన కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో రోడ్డు సోలలో ఉన్నటువంటి 112 ప్లాట్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ చర్చించబోతున్నారు. 112 ప్లాట్లు మొత్తం ఆ భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించి వీధి సోలో ఉంది అనేటువంటి అభ్యంతరాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి ప్లాట్ల మార్పు వల్ల లబ్ధిదారులకు కలిగేటటువంటి ఉన్న ఆ అంశాలకు సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా ఎస్ఐబిపి పరిధిలో ఆమోదం పొందినటువంటి పలు అంశాలకు కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం చర్చించి ఆమోదం తెలుపబోతోంది. దీంతో పాటు మొత్తం ఎస్ఐబిపి పరిధిలో జరిగినటువంటి చర్చలకు సంబంధించి మొత్తం 19,391 కోట్ల పెట్టుబడుల ఆమోదం ఏదైతే ఉందో దానికి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపబోతోంది. 14 సంస్థలకు సంబంధించి దాదాపు 1,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. పరిశ్రమల స్థాపనకి ముందుకు వచ్చేటటువంటి సంస్థలకి అటు విశాఖపట్నంలో కానీ ఇటు అమరావతి రాజధాని ప్రాంతంలో కానీ భూములు కేటాయింపుకు సంబంధించిన అంశం గురించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే సుదీర్ఘమైనటువంటి ఎజెండాతో ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా గృహ నిర్మాణం, పరిశ్రమల స్థాపన, యువతకు ఉద్యోగాల కల్పన తదితర అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.